ఈ వీడియోలో మనం హ్యావ్ టు అనే హెల్పింగ్ వెర్బ్‌ను ఉపయోగించి చేయవలసిన ఒక పనిని గురించి తెలియచేయుట ఎలా అనే దాని గురించి తెలుసుకుందాము. హ్యావ్ టు అంటే చేయవలసి ఉన్న పనులు అని అర్థము. దీని యొక్క ఫార్ములా ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు, ఇది హెల్పింగ్ వెర్బ్ అనమాట, ప్లస్ వెర్బ్ 1, దీన్నే బేస్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ అని కూడా అంటాము. ఇది మెయిన్ వెర్బ్‌గా వస్తుంది, ప్లస్ ఆబ్జెక్ట్. ఈ విధంగా దీని ఫార్ములా ఉంటుంది. అయితే సబ్జెక్టు ప్రొనౌన్స్‌గా ఏమొస్తాయంటే ఐ, వి, యు, దే. ఈ ఐ, వి, యు, దేలు సబ్జెక్ట్స్‌గా వచ్చినప్పుడు ఇక్కడ హ్యావ్ టు అనే హెల్పింగ్ వెర్బ్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు, దీన్నే హెల్పింగ్ వెర్బ్ అంటాము. ప్లస్ వెర్బ్ 1 అంటే ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ ద వెర్బ్ లేదా బేస్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ అని కూడా అంటాం దీన్ని. దీని యొక్క ఫామ్ ఎలా ఉంటుందంటే ఆస్క్ అడుగుట, బై కొనుట, క్యాచ్ పట్టుకొనుట, డూ చేయుట. ఈ విధంగా వెర్బ్ 1 యొక్క ఫామ్ ఉంటుంది. కొన్ని వాక్యాలని ఎగ్జాంపుల్స్గా చేద్దాము. ఐ హ్యావ్ టు లైట్ ద ల్యాంప్, నేను ఒక దీపం వెలిగించాలి. వీ హ్యావ్ టు మేక్ కుకింగ్, మేము వంట చేయాలి. యు హ్యావ్ టు గో టు స్లోలీ, యు హ్యావ్ టు గో స్లోలీ, నీవు నెమ్మదిగా వెళ్ళాలి. దే హ్యావ్ టు గో టు స్కూల్, వారు పాఠశాలకు వెళ్ళాలి. ఇలాంటివి మరికొన్ని సెంటెన్సెస్ మీరు ఎగ్జాంపుల్స్గా ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ విధమైన అంటే హ్యావ్ టు అనే దాన్ని ఉపయోగించి మనము చేయవలసిన పనిని ఎలా చెప్పాలనే దాని గురించి పూర్తిగా మీకు తెలుసుకోగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.